హలో అండి, అందరూ బాగున్నారు. నేను కూడా బాగున్నాను. బాల్యమిత్రులారా, మీ అందరికీ శుభాకాంక్షలు. బాల్యమిత్రులు అంటే చిన్ననాటి స్నేహం. మనకు ఒక కాలం ఉండేది. మనం ఒక చిన్నప్పుడు కిండర్ గార్డెన్ అనే ముచ్చటే లేదు. చాలామంది 6 ఏళ్ళు నిండాక స్కూల్కు మనమే వెళ్ళేవాళ్ళం. అప్పట్లో సైకిల్ మీద దింపడాలు, స్కూల్ బస్సులు ఎక్కించడాలు, పిల్లలు ఒక్కరే స్కూల్కి వెళ్తే ఏమవుతుందో అన్న భయం మనకు తల్లిదండ్రులకు ఉండేది కాదు. మనకు తెలిసిందల్లా హౌస్ లేదా ఫెయిల్ మాత్రమే, పాస్ లేదా ఫెయిల్ మాత్రమే. ఈ పర్సంటేజ్లతో మనకు అసలు సంబంధం ఉండేది కాదు. మనం స్కూల్కి వెళ్ళామా లేదా అనే ధ్యాస మీదనే ఉంటాం. అది పాసా ఫెయిల్ అనేది మనం దాని గురించి ఆలోచించాము. కాబట్టి ఎవరైనా ట్యూషన్కి వెళ్తున్నారని తెలిస్తే అది చాలా అవమానంగా అనిపించేది. ఎందుకంటే చదువులో వెనుకబడి వాళ్ళే ట్యూషన్కి వెళ్తారని అందరూ ఎగతాళి చేసేవారు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన చుట్టుపక్కల వారు కానీ ఆ విధంగా మనల్ని ఎగతాళి చేసేవారు. ఇప్పుడున్న పిల్లలు అయితే స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ట్యూషన్కి కూడా వెళ్తుండేవారు. పుస్తకాల్లో నెమలికలు లేదా కొన్ని రకాల ఆకులు పెడితే మనకు తెలివితేటలు పెరుగుతాయని మనం బలంగా నమ్మేవాళ్ళం. అప్పట్లో నెమలికలు అనేది చాలా ఫేమస్ ఉంటాయి. అవి దొరికితే మనకి చాలా సంతోషం. అలాంటి ఈకలను మనం పుస్తకాల్లో పెట్టుకొని అవి పిల్లలు పుడతాయని, తర్వాత జ్ఞానం వస్తుందని పెద్దలు చెప్పేవాళ్ళు. ఆ విధంగా మనం కూడా పెట్టుకునేవాళ్ళం. కాబట్టి నెమలికలతో చాలా మనకు సంబంధం ఉండేది. పుస్తకాలను, నోట్బుక్స్ని గుడ్డ సంచులు సర్దుకోవడం, ఆ తర్వాత గొలుసు ఉన్న టిఫిన్ బాక్స్లో పెట్టుకోవడం మనకు పెద్ద క్రియేటివ్ పనిలాగా ఉండేది. ఎందుకంటే అప్పుడు పుస్తకాలు, నోట్బుక్స్ మనం తీసుకెళ్ళాలంటే గోన సంచి పట్ట బ్యాగులో, లేకపోతే ఇది ఏమంటారు, ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్ అంటే గోన సంచి బ్యాగ్ అంటారు, అంటే మందు సంచి బ్యాగు, అవి కుట్టించుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అటు ఇటు తగిలించుకొని. అలాంటి జ్ఞాపకాలు మనందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. కాబట్టి చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ యొక్క వీడియో ద్వారా. ప్రతి ఒక్కరూ చిన్న జ్ఞాపకాల్లో వెళ్తున్నారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఏడాది కొత్త క్లాసులోకి వెళ్ళేటప్పుడు పుస్తకాలను అట్టలు వేయడం మన జీవితంలో ఒక పెద్ద పండుగలాగా ఉండేది. అవునా కదండి? పుస్తకాలు మనము కొత్త బుక్స్ కొన్నప్పుడు వాటికి అట్టలు వేయడం, వాటికి డెకరేషన్ చేయడం, వాటికి పేర్లు రాయడం, మధ్యలో పేర్లు రాయడం, లేకపోతే సైడ్లో పేర్లు రాయడం, అలా చేసేవాళ్ళం. ఏడాది చివరికి వచ్చేసరికి పాత పుస్తకాలను అమ్మివేసి ఎవరి దగ్గరైనా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కోవడానికి మనం ఎప్పుడూ సిగ్గుపడలేదు. అప్పుడు ఏంటంటే మన తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక స్తోమత ఉండేది కాదు. కాబట్టి ఆ పుస్తకాలు అమ్మేసి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునేవాళ్ళం. అంటే సీనియర్స్ దగ్గర మనం కొనుక్కునేవాళ్ళం. అలాంటి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చదువుకోవాలంటే మన తల్లిదండ్రుల దగ్గరకు మన చదువు ఎప్పుడు ఒక పెద్ద ఆర్థిక భారంగా కాకుండా ఉండాలని అనిపించేది కాదు. ఎందుకంటే అప్పుడు స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. కాబట్టి అలాంటి పిల్లలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు అలాంటి పిల్లలు కన్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇప్పుడున్న ఆర్థిక భారం చాలా భారంగా ఉండేది. ఒకప్పుడు సైకిల్ మీద ఒక ఫ్రెండ్ ముందు బార్ మీద, ఇంకో ఫ్రెండ్ వెనక క్యారియర్ మీద కూర్చోబెట్టుకొని గల్లీలన్నీ తిరిగే వాళ్ళం. అలా ఎన్ని కిలోమీటర్లు తిరిగామో కూడా ఇప్పుడు గుర్తులేదు. నిజంగా అప్పుడు ఒక సైకిల్ ఉంటే మనకు బుల్లెట్ లాగా ఉండేది. బుల్లెట్ ఏ విధంగా మనం ఇప్పుడు నడుపుతున్నామో ఆ విధంగా సైకిల్ అంటే బుల్లెట్ లాగా ఉండేది. ఆ బుల్లెట్ మీద ముందు ఒక ఫ్రెండ్ కూర్చోబెట్టుకొని, వెనక ఇంకో ఫ్రెండ్ కూర్చోబెట్టుకొని పైకి ఎక్కి తొక్కుతూ, అటు ఇటు ఎక్కి తొక్కుతూ ఆ విధంగా ముందుకెళ్ళే వాళ్ళం. చాలా జాలీగా, హ్యాపీగా అప్పుడు తిరిగే వాళ్ళం. అదేవిధంగా స్కూల్లో టీచర్లు మనల్ని శిక్షించినప్పుడు, చెవులు మెలిపెట్టినప్పుడు, వంగి పాదాలు పట్టుకోమన్నప్పుడు, అంటే గుంజీలు తీసుకొని తీయమన్నప్పుడు మన ఈగో ఎప్పుడూ అడ్డు రాలేదు. నిజానికి ఆ వయసులో మనకు ఈగో అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. అవునా కాదండి? చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్లు చాలా అంటే చెయ్యి మెల్లెప్పి వాళ్ళు తర్వాత చంపకేసి కొట్టేవారు. బింగిళ్ళు తీయమంటారు, గుంజీలు తీయమంటారు, గోడ కుర్చేయమంటారు. అలా చేయమన్నప్పుడు మనం ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అలాంటి ఉన్నప్పుడే మనకు మంచిగా చదువు వచ్చిందని మనం టీచర్లు అనుకునేవాళ్ళు. అలాంటి ఈగో అనేది లేదు. తిట్లు తినడం, దెబ్బలు పడటం మన దైనందిన జీవితంలో ఒక భాగం. శిక్ష ఇచ్చే టీచరు, శిక్ష తీసుకునే స్టూడెంటు ఇద్దరు సంతృప్తిగానే ఉండేవారు. నిన్నటికంటే ఇవాళ తక్కువ దెబ్బలే పడ్డాయి అని స్టూడెంటు, బాధ్యతను మళ్ళీ గుర్తు చేశాను అని టీచర్ అనుకునేవారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఒకవేళ లేకపోతే స్కూల్కి లేటుగా వచ్చినట్లయితే మనకు తిట్లు తిట్టేవారు, కొట్టేవారు. కాళ్ళకు చెప్పులు లేకుండా దొరికిన బంతితో, చెక్క బ్యాటుతో గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కలిగే ఆ ఆనందం మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా గోటీలాటాలు, తర్వాత చిల్లకోడి,
తర్వాత కోతి కొమ్మచ్చులు, చెక్కబంతితో ఆడుకునే వాళ్ళము. తర్వాత గ్రౌండ్లో ఆడేటప్పుడు ఇలాంటి ఆడేటప్పుడు కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. తర్వాత అలసట అనిపించేది కాదు. నీళ్లు తాగము, అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పిలుస్తుంటారు, అన్నం తిందురా బాబు అనేసి పిలుస్తుంటారు. కానీ అవేమి పట్టించుకోకుండా మనం గ్రౌండ్లోనే ఆడుకుంటాం, అలసిపోతాం, చెమటలు కక్కేవి. ఆ విధంగా అప్పుడు ఉన్న కాలాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడూ ప్యాకెట్ మనీ అడగలేదు, మన నాన్న కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన కోరికలు చాలా తక్కువ. ఏదైనా చిన్న కోరిక ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు తీర్చేవారు. 6 నెలలకు ఒకసారి మరమరాలు లాంటి చిన్న చిరుతిండి దొరికినా మనం ఎంతో సంబరపడిపోయాం. దివాళీ అప్పుడు టపాసులను విడదీసి ఒక్కొక్కటిగా కాల్చడం మనకు తక్కువతనంగా ఎప్పుడూ అనిపించలేదు. అప్పుడు చిన్నప్పుడైతే మన నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇస్తే ₹1 ₹2 ఇస్తారు. అనా బేడ ₹1 ₹20 20 ఆ విధంగా ఉండేవి. ఆ టైంలో కూడా పిల్లలు మనం ఎప్పుడు వెనకడుగు వేయలేదు. తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాము. అలాంటి పిల్లలు కూడా ఈ యొక్క కాలంలో కూడా 2020స్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. బాల్యం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు, అవకతవకలుగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ముందుకు వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఎలాంటి అవరోధాలకు యుగాలకు వెళ్ళకూడదు. మనం ఎప్పుడు మన తల్లిదండ్రులను ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఎందుకంటే ప్రేమను అలా మాటల్లో చెప్పాలని మనకు తెలియదు. అంటే ఆ కాలంలో మనం తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అనేది మనకు తెలియదు. కానీ ఎప్పుడు మనకు భయమే తల్లిదండ్రులు అంటే. ఇవాళ మనం ఈ ప్రపంచంలో భాగమైపోయాం. ఎన్నో పోలికలు, మరెన్నో పోరాటాలు. కొందరు అనుకున్నది సాధించారు, మరికొందరు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు. అప్పట్లో సైకిల్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసిన ఆ స్నేహితులందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. అవునా కదా? మన ఫ్రెండ్స్, మన బక్క పెంచేవాడు, మనం ఉన్నవాడు ఇప్పుడు ఏమైనారో తెలియదు. మనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒక నిజం మాత్రం అలాగే ఉంటుంది. మనం ఒక వాస్తవ ప్రపంచంలో బతికాం, సహజమైన వాతావరణం పెరిగాం. అవునా కదా? చిన్నప్పుడు స్కూల్లో ఒకే బెంచ్లో ఒకే కంచంలో తినేవాళ్ళం, పక్కన ఉండేవాళ్ళం. వాడు తెచ్చిన కూర, మనం తెచ్చిన కూర తినేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ బాక్స్లో అన్నం కూర తప్ప ఇంకేముంటాయో మనకు అసలు తెలియదు. మన తలరాతను ఎప్పుడు నిందించుకోకుండా ఇప్పటికీ మనం సంతోషంగా కళ్ళు కంటూనే ఉంటాం. బహుశా ఆ కళలే మనల్ని బతికిస్తున్నాయేమో. మన జీవించిన ఆ జీవితాన్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. మనం మంచి వాళ్ళమే లేక చెడ్డ వాళ్ళమే, కానీ మనకు ఒక కాలం ఉండేది. నేటి తరానికి తెలియనిది రాబోయే తరం ఊహించలేనిది. అవునా కదా? మనం మంచి కాలం ముందుకెళ్ళాలి. మన స్నేహితులతో అందరితో కలిసి వెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. బాల్యమిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.